ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. ఇక నా ఆస్తుల్లో 75% సమసమాజానికి వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ వెల్లడి. ఇక కుమారుడు అగ్నివేష్ అగర్వాల్తో అనిల్ ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఇకపై షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్, స్పీడ్ పోస్టులో నేరుగా ఇంటికే ఆర్సీ కార్డు. రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు అంటే ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. ఇక షోరూం వద్దే వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి కానున్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. కొత్తగా వాహనం కొనుగోలు చేసేవారు ఇకపై వాహన రిజిస్ట్రేషన్కు రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. వాహనం కొనుగోలు చేసిన షోరూం వద్దనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. వాహన రిజిస్ట్రేషన్ కార్డు ఆర్సీ నేరుగా యజమాని ఇంటికి స్పీడ్ పోస్టులో వచ్చేస్తుంది. నూతన విధానం అమలు కోసం రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వాహన్ సారథి పోర్టళ్లను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చే చర్యలో భాగంగా ఇకపై షోరూంలలోనే వాహన రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. రాష్ట్రంలో సగటున ఏటా 6 లక్షల ద్విచక్ర వాహనాలు, 1.75 లక్షల కార్లు రిజిస్టర్ అవుతున్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబరు టీఆర్ షోరూంలోనే ఇస్తున్నారు. ఇక నుంచి రిజిస్ట్రేషన్ సైతం అక్కడే పూర్తి కానుంది. వాహనాన్ని విక్రయించిన డీలరే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు. అవసరమైన పత్రాలు ఇన్వాయిస్, ఫారం 21, ఫారం 22, బీమా, చిరునామా రుజువు, వాహన ఫోటోలను అప్లోడ్ చేశాక రవాణా శాఖ అధికారి నెంబర్ను జారీ చేస్తారు. ఇక అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి. పురపోరులోనూ పూర్తి మెజారిటీ రావాలి అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త చూడొచ్చు. మంత్రుల నుంచి నిధులు మంజూరు చేయించుకునే నాయకులే స్థానిక ప్రజా ప్రతినిధులుగా ఉండాలి. ఈ విషయాన్ని చెబితే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. అధికారంలో ఉన్నాం కాబట్టే మన మాట వింటున్నారు. లేదంటే ఫుట్బాల్ ఆట చూసేందుకు పాస్ కూడా రాదు. కార్యకర్తలను గెలిపించడానికి ఇల్లిల్లు తిరుగుతా. రామ్జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అన్ని గ్రామ సభల్లో తీర్మానాలు. ఈ నెల 20 నుంచి 30 దాకా నిర్వహణ. ఫిబ్రవరి 3 నుంచి రోజుకో ఉమ్మడి జిల్లాలో సభ. ములుగు సభకు సోనియా లేదంటే రాహుల్, ఖర్గే, ప్రియాంక. టీపీసీసీ విస్తృత స్థాయి భేటీలో రేవంత్ రెడ్డి వెల్లడి. పట్టణాభివృద్ధికి పెద్దపీట అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. పెండింగ్ ప్రతిపాదనలకు సర్కారు ఆమోదం. తాజాగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కింద 10 కోట్లు విడుదల. గడిచిన 2 ఏళ్లుగా అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించిన మనం రేపటి కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లోనూ పూర్తి స్థాయి మెజారిటీ సాధించాలి. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే 8 ఏళ్లు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని, రాష్ట్రంలోని ఏ గల్లీలో అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. టీపీసీసీ సమావేశంలో మాట్లాడుతోన్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు. ఇకపై కొత్త సిలబస్, ప్రస్తుత భవిష్యత్ అవసరాలకు తగినట్లు మార్పు. 1 నుంచి 10 వరకు మార్చాలన్న ముఖ్యమంత్రి. ఇందుకు వెంటనే కసరత్తు ప్రారంభించాలని నిర్దేశం. అన్ని పాఠశాలల్లోనూ అల్పాహారం, మధ్యాహ్న భోజనం. 2 నియోజకవర్గాలకు సెంట్రలైజ్డ్ కిచెన్. ప్రతి బడి కనీసం ఎకరన్నరలో ఉండాలి. విద్యాశాఖపై సమీక్షలో రేవంత్ రెడ్డి వెల్లడి. సాదా బైనామాలకు అఫిడవిట్ అక్కర్లేదు అంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. నేడో రేపో ఉత్తర్వులు ఇవ్వనున్న సీసీఎల్ఏ. మార్గదర్శకాలను సవరించేందుకు కసరత్తు. పెండింగ్ దరఖాస్తులకు ఆటంకం తొలగినట్లే. సాదా బైనామాలకు అఫిడవిట్ అక్కర్లేదు అంటూ నేడో రేపు ఉత్తర్వులు ఇవ్వనున్నట్టుగా సీసీఎల్ఏ ప్రకటించినట్టు ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రధాన ఆటంకంగా ఉన్న అఫిడవిట్ నిబంధనను తొలగించేందుకు సీసీఎల్ఏ సన్నద్దమవుతోంది. దీనిపై 1-2 రోజుల్లోనే పూర్తి స్పష్టతతో ఉత్తర్వులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు చేసి ప్రకటన జారీ చేయనుంది. భూభారతి చట్టంలోని సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1 ప్రకారం సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి అధికారాలు కల్పిస్తూ గత ఏడాది సెప్టెంబరు 10న రెవెన్యూ శాఖ జీవో నంబర్ 106ను జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే భూభారతి చట్టంలో పేర్కొనని 3 అంశాలను మార్గదర్శకాల్లో చేర్చడం అప్పట్లోనే చర్చనీయాంశంగా మారింది. ఇందులో అత్యంత కీలకమైనది భూమి విక్రయించిన వ్యక్తి నుంచి అఫిడవిట్ తీసుకురావాలన్న నిబంధన. విక్రయదారుడి నుంచి అఫిడవిట్ తేవాలని ఒత్తిడి తెస్తే కొనుగోలుదారుల హక్కులు దెబ్బతినే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అఫిడవిట్ తప్పనిసరి అంటే నకిలీ అఫిడవిట్లు తయారు చేసే ప్రమాదం ఉంటుందని, దీనివల్ల భూ వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందనే చర్చ జరిగింది. మేడారం జాతరకు రండి, ఎర్రవెల్లి వెళ్లి కేసీఆర్ను ఆహ్వానించిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ. వారిని ఆత్మీయంగా పలకరించి సత్కరించిన మాజీ సీఎం దంపతులు. కేసీఆర్ కు మేడారం జాతర ఆహ్వాన పత్రికను అందజేస్తోన్న మంత్రులు సురేఖ, సీతక్క చిత్రంలో చూడొచ్చు.
మేడారం మహాజాతరకు రావాలని కోరుతూ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఆహ్వానించారు. గురువారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం తరపున కేసీఆర్ కు మేడారం జాతర ఆహ్వాన పత్రికను, ఆలయ ప్రసాదాన్ని, నూతన వస్త్రాలను అందజేశారు. శాలువా కప్పి కేసీఆర్ ను సత్కరించారు. సంక్రాంతికి టోల్ ఫ్రీ లేదు. హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ మినహాయింపు ఇవ్వలేం మౌఖికంగా స్పష్టం చేసిన కేంద్రం. సంక్రాంతికి టోల్ ఫీజు వసూలుండదు అని అంటూ వచ్చినటువంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఇక్కడ హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ మినహాయింపు ఇవ్వలేమంటూ కేంద్రం స్పష్టం చేసినట్టుగా వార్త చూడొచ్చు. ఇక టోల్ ఫ్రీ లేదు అంటూ సంక్రాంతికి వెళ్లేటువంటి హైదరాబాద్ విజయవాడ హైవేపై వెళ్లేటువంటి వాహనదారులు టోల్ ఫీజు చెల్లించాల్సిందే అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. వ్యవసాయ వర్సిటీలో పేపర్ లీకులు. జగిత్యాల కళాశాలలో ఇన్ సర్వీస్ అభ్యర్థి కాపీ కొడుతూ దొరకడంతో వెలుగులోకి. వాట్సాప్ గ్రూపుల్లో ఇతర కళాశాలల ఇన్ సర్వీస్ బీఎస్సీ అగ్రికల్చర్ అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలు. నలుగురి సస్పెన్షన్, 35 మంది ప్రవేశాల రద్దు. ఇక 9,000కు రసీదు, ఖజానాలో జమైంది 900 రూపాయలు. భూభారతి రిజిస్ట్రేషన్ ఛార్జీల చెల్లింపులో అక్రమాలు. మీ సేవ స్లాట్ బుకింగ్ కేంద్రాల్లో మాయాజాలం. సొమ్ములో కొంత మొత్తమే ప్రభుత్వ ఖజానాలోకి, మిగతా సొమ్ము సొంత ఖాతాలోకి మళ్లింపు. జనగామలో బహిర్గతం. ఒక్కరోజే 8 లక్షలు గల్లంతు. అధికారుల రహస్య విచారణ. ఒక మీ సేవ నిర్వాహకుడు సహా 3 అదుపులోకి. ఇక బెంగాల్లో హైడ్రామా అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. ఐప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు. ఆయన ఇంటికెళ్లిన సీఎం మమతా బెనర్జీ ఈడీ దాడులు రాజ్యాంగ విరుద్ధం, మా పార్టీ రాజకీయ వ్యూహాలను చోరీ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మమత. జైన్ ఇంటి నుంచి పత్రాలు, హార్డ్ డిస్కులు తీసుకెళ్లిపోయిన మమత అనుచరులు. మనీ లాండరింగ్ కేసులో భాగంగానే తనిఖీలు. మమత కీలక ఆధారాలను ఎత్తుకెళ్లారు అన్న ఈడీ. తమ విధులకు ఆటంకం కలిగించొద్దంటూ కలకత్తా హైకోర్టుకు వెళ్లిన దర్యాప్తు సంస్థ. నేడు బెంగాల్ వ్యాప్తంగా టీఎంసీ నిరసనలు. కోల్కతాలోని ప్రతీక్ జైన్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. కోల్కతాలోని ఆయన ఇంట్లో గురువారం ఈడీ అధికారులు సోదాలు చేశారు. బొగ్గు అక్రమ రవాణాకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ప్రతీక్ జైన్ నివాసంలో సోదాలు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. ఉదయం నుంచి ఆయన నివాసంతో పాటు ఐప్యాక్ కు సంబంధించిన పలు ప్రాంగణాల్లో దాడులు చేసింది. అయితే సోదాలు జరుగుతోన్న సమయంలోనే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అక్కడికి రావడం వివాదాస్పదంగా మారింది. భారత్పై 500% సుంకాలు. రష్యా చమురుకొంటున్న దేశాలపై భారీగా టారిఫ్లు విధించే బిల్లుకు ట్రంప్ మద్దతు. భారత్తో పాటు చైనా, బ్రెజిల్లపై ప్రభావం. సెనేటులో రిపబ్లికన్ లిండ్సే గ్రాహం బిల్లు. వచ్చే వారమే ఓటింగ్ జరిగే ఛాన్స్ అన్న లిండ్సే. అమెరికా రక్షణ బడ్జెట్ 135 లక్షల కోట్లు అంటూ ఇక్కడ వార్తలు చూడొచ్చు. 2027 ఏడాది కోసం ఏకంగా 50% పెంచుతూ ట్రంప్ ప్రతిపాదన. మీ నౌకల్ని ముంచేస్తాం, మళ్లీ ఇలాంటి చర్యలకు దిగబడితే సైనిక చర్యతో ప్రతీకారం తీర్చుకుంటాం. చమురు నౌకను సీజ్ చేయడంపై అమెరికాకు రష్యా ఘాటైన హెచ్చరిక. వనదేవతలకు ముందస్తు మొక్కులు. వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం, రద్దీగా మారిన గద్దెల పరిసరాలు. ఈ నెల 28 నుంచి మహాజాతర. ముందుగానే కొనసాగుతోన్న దర్శనాలు. మేడారంలో సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకుంటున్న భక్తులు. చిత్రంలో చూడొచ్చు. తల్లులకు బంగారం సమర్పిస్తోన్న భక్తులు. ములుగు జిల్లా మేడారంలో సందడి నెలకొంది. మహాజాతరకు ముందే భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. ఈ నెల 28 నుంచి జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ముందుగానే వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. గురువారం 50,000 మందికి పైగా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూలు, పండ్లు, పసుపు కుంకుమ, చీర సారే, కొబ్బరికాయలు, ఎత్తు బంగారం, బెల్లం సమర్పించి యాట మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో మేడారం తరలి రావడంతో పరిసరాలు, దేవస్థానం రద్దీగా మారింది. దర్శనాల అనంతరం భక్తులు అటవీ ప్రాంతాలు, విడిది గృహాల్లో సేద తీరారు. వంటలు చేసుకుని తల్లులకు నైవేద్యాలు సమర్పించి బంధుమిత్రులతో విందు భోజనాలు చేశారు.